గౌరవ సభ్యులు బొచ్చ గారు మాట్లాడుతూ అతిసార వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్లుగా చెప్పారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైనది కాదు అధ్యక్ష. రెండోది, ఈ 13వ తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో. వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా 89 గ్రామాల్లో వెంటనే ప్రబలి 14వ తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి. మొత్తం 201 కేసులు వచ్చాయి అధ్యక్ష. వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిల్లో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది. ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లు వెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. 55 మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది. మొత్తంగా కలిసి 4 దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష. ఆ సమయంలో మొత్తం 10 మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా 4 చనిపోయారు అధ్యక్ష. ఇది దాని సమాధానం అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 19వ తేదీ దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష. 19వ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇళ్లకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష. దాని తర్వాత నిద్రలోంచి మేల్కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష. స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 10,35,000 డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష. 10,35,000 డయేరియా కేసులు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. సంబంధిత మంత్రులు కూడా ఇక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించి చెప్పడం మాకు అలవాటు లేదు అధ్యక్ష. చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష. ఎక్కడో సానుభూతితో చనిపోతే ఎవరెక్కడ చనిపోయినా ఖాతాలో వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటి అధ్యక్ష? అందరూ అడిగారు గౌరవ సభ్యులు, వాళ్ళ ప్రశ్న అడుగుతూ వాళ్ళే సమాధానం కూడా చెప్పారు. ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీరు అధ్యక్ష. గుర్లా ఉదాహరణ తీసుకుంటే గుర్లలో చెంపా నదిలో బహిరంగ మల విసర్జన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ల్యాబొరేటరీలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మల విసర్జనకు పోతున్నారు. ఆ కారణంగా వాటర్ కలుషితమవుతుంది. 5 సంవత్సరాలుగా సోర్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా క్లోరినేషన్ జరగట్లేదని కానీ క్లీనింగ్ జరగట్లేదనేది మా టీములు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో కానీ ఇతరత్ర టీముల వల్ల కానీ జరిగిన, అంటే 5 సంవత్సరాలుగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పైప్ లైన్ల కారణంగా లీకుల కారణంగా ఈ వాటర్ కలుషితం ఆ కలుషితమైన నీరు తాగి ప్రజలు ఇవాళ డయేరియా బారిన పడుతున్నారనే విషయం మనం గుర్తించాలి అధ్యక్ష. మూల కారణం అదే అధ్యక్ష. మూల కారణం 5 సంవత్సరాలుగా పైప్ లైన్ల నిర్వహణ చేయలేదు. ఆ పైప్ లైన్లన్నీ కూడా ఈ మురుగు కాలువల్లో వెళ్తున్నాయి. దాని కారణంగా మురుగునీరు వాటిలో కలవడం కారణం ఇదవుతుంది. ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ ఫీకల్ కంటెంట్ కలవడం వల్ల కలరా కేసులు కూడా వస్తున్నాయంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు, గతంలో కలరా కేసులు పూర్తిగా రాష్ట్రం నుంచి లేవు అధ్యక్ష. ఇవాళ కలరా ఇది కూడా కనిపిస్తుందంటే 5 సంవత్సరాల్లో దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు కూడా గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు అడుగుతూ విజయనగరం జిల్లాలో ఏనాడు ఇటువంటి డయేరియా కేసులు లేవని చెప్పారు అధ్యక్ష. 5 సంవత్సరాలు అక్కడ ఉండి, అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్న వాళ్ళు పేదలకు మరుగుదొడ్లు ఎందుకు లేవు అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష. దేని కారణంగా ఆ విజయనగరం జిల్లాలో పేదలు బహిరంగ మల విసర్జనకు పోతారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని సమాధానం చెప్తే నేను కూడా సంతోషిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పారు విజయనగరం జిల్లాలో కేసులే లేవని. ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష 25,994 డయేరియా కేసులు విజయనగరంలో మాత్రమే వచ్చాయి అధ్యక్ష. 2020 సంవత్సరంలో అధ్యక్ష 18,965 వచ్చాయి. అధికారికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన సంఖ్యలు అధ్యక్ష. తర్వాత 2021లో 9,806 ఉన్నాయి అధ్యక్ష. ఇంకా తర్వాత చూసుకుంటా పోతే తగ్గిస్తా పోయారు సంఖ్యను. కానీ ఒక్కొక్క సంవత్సరంలో 25,000 నుంచి 18,000 కేసులు వస్తుంటే ఏం చేశారు అధ్యక్ష? ఇవాళ విమర్శ చేయడం కోసం
ఏదో సామెత ఉంది కదా, ఎక్కడైనా దొరికితే దాని మీద ఏదైనా వేరుకుందామని పోయేలాగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. 12వ తేదీ 13వ తేదీ జరిగితే 19వ తేదీ వెళ్ళారు. మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా. ఇంకోటి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష. ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదని. అయ్యా, జగ్గయ్యపేట జరిగినా దాచేపల్లి జరిగినా ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తామన్నారు, వెళ్ళారు. ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష, దాతృత్వం ఆయన తన నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం. ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష. ఒకసారి ఏమన్నా 5 సంవత్సరాల్లో ఇన్ని 10,35,000 కేసులు వచ్చాయి, దానిలో చావులు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిన సందర్భాలు ఉంటే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అటువంటి దాఖలాలు లేవు, అటువంటి ప్రొవిజన్ కూడా లేని దీంట్లో ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం లేదు. తర్వాత గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అడిగారు అధ్యక్ష, జగ్గయ్యపేటలో కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా ఇదే కారణం. జగ్గయ్యపేట షేక్ మహమ్మద్ పేటలో కూడా ఈ రకంగా కేసులు రావడం జరిగింది. దాంట్లో ఇద్దరు అక్కడ డయేరియా కారణంగా చనిపోయారు. మేము అధికారికంగా ఆనాడే చెప్పాం. దాచేపల్లిలో కూడా 10 మంది బారిన పడితే ఒకరు దాచేపల్లిలో కూడా డయేరియా కారణంగా మరణించిన విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం ఆ ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అయితే ఒకటి ప్రధానంగా కారణం అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహణ లేకపోవడం కారణంగానే ఇవి జరుగుతున్నాయనే విషయాన్ని మనం గుర్తించాలా. ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది అధ్యక్ష, చాలా ప్రమాదకరమైన విషయం ఇది. నార్మల్గా ఎప్పుడు కూడా ఈ డయేరియా కేసులు జూన్ తర్వాత వస్తాయి అధ్యక్ష. ఏప్రిల్, జూన్ ఆ సందర్భంలో రావు. ఎప్పుడన్నా మీరు చూస్తే కూడా సంఖ్యలు సాధారణంగా 0గా ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో గత 5 సంవత్సరాల పాపం కారణంగా అధ్యక్ష, ఈ సంవత్సరంలో 51 అవుట్ బ్రేక్స్ జూన్ మాసం దాకా ఈ సంవత్సరం మొదటి నుంచి వచ్చాయి. ఏప్రిల్, జూన్ మధ్యలోనే 51 అవుట్ బ్రేక్స్ వచ్చాయి. అప్పుడు అధికారంలో మేము లేము అధ్యక్ష. దానికి ముందు జనవరి నుంచి అవుట్ బ్రేక్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో, గుంటూరులో ఎక్కడైతే గతంలో అవుట్ బ్రేక్స్ వచ్చాయో అక్కడే అవుట్ బ్రేక్స్ వస్తున్నా కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చాయంటే ఎప్పుడూ డయేరియా రాని సమయంలో కూడా ఇన్ని 51 అవుట్ బ్రేక్స్ రావడం, దాంట్లో 557 మంది 1457 మంది డయేరియా బారిన పడ్డారు అధ్యక్ష. కాబట్టి ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. ప్రతి చోట మేము ప్రజలకు ఈ సందర్భంగా మీ మాధ్యమంగా నేను తెలియజెప్పే ప్రయత్నం ఏంటంటే, వర్షాకాలం వచ్చే సందర్భంలో ఈ గతంలో ఈ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రానివ్వము, తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే వర్షాకాలం వస్తున్న సందర్భంలో వ్యక్తిగత పరిస్థితులు పాటించడం, మరుగుదొడ్లు బహిరంగ మలవిసర్జన కాకుండా ఇంట్లో చేయడం, దానికి కావాల్సిన మరుగుదొడ్లు కూడా ఇన్నాళ్ళు మేము మిగతా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ మేము నిర్మించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడన్నా ఏదైనా చిన్న కేసు వచ్చినప్పుడు ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు, ఆశా వర్కర్లు తెలియజెప్పాల్సింది. క్లోరినేషను, బ్లీచింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అనేక చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులకి నిచ్చెనలు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. జగ్గయ్యపేటకు నేను వెళ్ళిన సందర్భంలో ఆ వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తే కొన్ని 3 సంవత్సరాలుగా దాన్ని క్లీన్ చేయలేదని, ఫిల్టర్స్ కూడా మార్చలేదని, దాని కారణంగా కలుషితమైందని, అంటే మూల కారణంలోకి వెళ్ళి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఈ డయేరియా ప్రబలడానికి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నాం. సంబంధిత అధికారులతో, సంబంధిత డిపార్ట్మెంట్తో మేము క్రమం తప్పకుండా ఈ కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గారితో కానీ, నారాయణ గారితో కానీ సమీక్ష నిర్వహించడం, సంబంధిత అధికారులకు కూడా ఆ దిశగా మరమ్మతులు నిర్వహించి లీకులను అరెస్ట్ చేసి నీరు కలుషితం కాకుండా రాబోయే భవిష్యత్తులో ప్రజలు డయేరియా బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. సులోభి గారు సార్, వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను అనలేదని చెప్పారు అధ్యక్ష. రికార్డు చూడండి అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా, అనకపోతే నేను వచ్చి నాది రికార్డు నేను తప్పైంది, నా మాట తొలగించాడు అధ్యక్ష. నాకే అభ్యంతరం అధ్యక్ష. ఆయన అన్ని మాట నేను ఉడికించాను కానీ నేను లేని మాట మాత్రం అనలేదు అధ్యక్ష. ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష. వారు నేను ఆ నియోజకవర్గం 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాను అధ్యక్ష. మొన్నటి వరకు కూడా మా 24 ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా 15 సంవత్సరాలు కంటిన్యూస్ శాసనసభ్యుగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాల్లో రాని డయేరియా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ 4 నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష? 5 సంవత్సరాల్లో మరి 4 నెలలు 4 నెలల కింద చనిపోవచ్చు కదా అధ్యక్ష. అక్కడ కానీ పరివార లోపం వస్తే నేను క్లియర్ కట్గా చెప్పాను అధ్యక్ష. ఏదైతే ఇంకోటి అధ్యక్ష, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా
ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొటెక్టివ్ వాటర్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. టైం టు టైం దాన్ని క్లోరేషన్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులను వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో వీటికి కారణాలు ఇవ్వ అధ్యక్ష. నేను అసలు అంతవరకు జోలికి పోదలుచుకోలేదు. అయినా వారు అడిగారు కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంతే అధ్యక్ష. దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష, ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష, వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటే అధ్యక్ష అడగండి అధ్యక్ష, చెప్తారు ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగా పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి. ఇందాక చెప్పారు గత ప్రభుత్వం. సరే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రిగా అడుగుతున్నాను, గొర్రెల మండలంలో మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా 4 అని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యం లేకపోయినా ఆ స్కూల్లో అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ 4 నెలలు బలంలో పెన్సిల్ బాగున్నాయి కాబట్టి దాన్ని పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను, ఏవైనా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయిన సమస్య. ఇదేమైనా మా సొంత అనుకూలం అయితే ఎవరి మీద విమర్శించడానికి మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటి గారు చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విసిగిన లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బరుతలను చేయాలని చెప్పిన మనిషిని కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేస్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు మెడికల్ జిల్లాలో రన్నింగ్ మనకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అచ్చున్నారి